హలో ఎవ్రీవన్, మీరంతా ఎలా ఉన్నారు? మీ అందరి అభిమానంతో నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడాను ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనకి ఈ మధ్యకాలంలో ఈ రెసిపీ అయితే చాలా బాగా ట్రెండ్లో ఉన్నది కదా. నేను కొంచెం ట్రెండ్ అయిపోయాక ప్రిపేర్ చేస్తున్నాను. అయినా ట్రెండ్తో పనేముంది, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలి, అంతే కదా. ఇది మన సన్న సేమియా అంటాం కదా, ఆ సేమియా అనమాట. దాంతో కీర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కీర్ చేసుకోవడం చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ సేమియా అయితే మనకి ఎక్కువగా ఎక్కడ దొరికేది కాదు, కానీ ఇప్పుడు అన్ని దగ్గర చాలా అవైలబుల్గా దొరికేస్తుంది. అందులోనూ ఈ రంజాన్ సీజన్లో అయితే వీటిల్లో చాలా కలర్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. మేమైతే ఈ ప్యాకెట్ని అయితే తీసుకొచ్చాను ప్రిపేర్ చేద్దామని. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అనమాట. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అన్నీ మిక్స్ చేసి మనకి ఇది అంటే సేమియా మిక్స్ అనమాట. ఇది జస్ట్ దీనిని మనం పాలు వేడి చేసుకొని పంచదార వేసి దీంట్లో ఈ సేమియాని కలుపుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనం కొంచెం డ్రై రోస్ట్ చేద్దామని చెప్పి దీన్ని అయితే ఇలా బయటికి తీసాను. మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 లీటర్స్ పాలు అయితే తీసుకోవాలి. దీనికోసం పాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది వేసిన తర్వాత పాలన్నీ ఈ సేమియా అబ్జర్వ్ చేసేసుకొని చాలా దగ్గరికి అయిపోతుంది కనుక పాలు అనేవి ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలి. ఈ పాలు మరిగేలోగా మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దీనిని ఇంకొంచెం రోస్ట్ చేసుకుంటే మనకి ఆ తినడానికి ఆ ఫ్లేవరు, ఇంకా మనం ఫ్రెష్గా రోస్ట్ చేసుకుని వేసుకుంటే సేమియా కూడాను తినడానికి బాగుంటుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ దీనిని ఇంకొంచెం రోస్ట్ చేయడానికని ఇలా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి ఈ సేమియా మొత్తాన్ని వేసి బాగా కొంచెంసేపు కలుపుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటుంది కదా. దీన్ని కలపకుండా వదిలేసామంటే కలర్ చేంజ్ అయిపోయి సేమియా మొత్తం బ్రౌన్గా మారిపోతుంది అనమాట. దీన్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మన పాలు అయితే చక్కగా బాగా మరిగిపోతాయి కదా, దాంట్లో 2 కప్పుల పంచదారను అయితే నేను వేసుకున్నాను. లేదంటే మీరు కండెన్స్డ్ మిల్క్, అదే మన మిల్క్ మేడ్ ఉంటుంది కదా, దానిని కూడా వేసుకోవచ్చు. లేదా బెల్లం కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్నెస్కి మనకి ఏది తినాలనిపిస్తే దాన్ని వేసుకోవచ్చు. లేదా హనీ కూడా. దీన్ని ఇలా పాలు మరిగించేసి దాంట్లో సేమియాని వేసుకొని తర్వాత మనం కప్పులో సర్వ్ చేసుకునేటప్పుడు పైన హనీ వేసుకుని కూడా తింటారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం ఏది నచ్చితే దానిని ఇలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ని యాడ్ చేసి ఈ పాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మన సేమియా అయితే ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది కదా, దానిని ఇలా ఈ గిన్నెలో పాలలో వేసి జస్ట్ 1 మినిట్ పాటే ఉంచుకోవాలి. లేదా ఎక్కువ ఉడికించామంటే మన సేమియా అనేది చాలా స్టిక్కీగా అయిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఇక్కడ మరుగుతున్న పాలల్లో వేయించుకున్న సేమియాని వేసి 1 నిమిషం కూడా ఉంచలేదనమాట. జస్ట్ అలా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసి దీంట్లో మనకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే నెయ్యిలో ఫ్రై చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నాకైతే ఇందులో ఈ మిక్స్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కనుక నేను మరి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదు. ఇంత సింపుల్గా ఇంత తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ మరొకటి ఉంటుందా? దీన్ని ఇంత ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను కూడా చాలా మిస్టేక్స్ అయితే చేశాను. ఎందుకంటే దీనికి సరైన క్వాంటిటీలో పాలు అనేవి తీసుకోవాలి. కొంచెం పాలు క్వాంటిటీ తక్కువైంది అంటే మనకి సేమియా అనేది ముద్దగా అయిపోతుంది. అలాగే దీన్ని ఎక్కువసేపు ఉడికించకూడదు. కరెక్ట్గా పాలు మరిగిన పాలలో దీనిని వేసిన తర్వాత 1 నిమిషం లోపే బంద్ చేసేయాలన్నమాట. అప్పుడు మన సేమియా కీర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా వేడిగా ఉండేటప్పుడే గిన్నెల్లోకి సర్వ్ చేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు చూస్తూనే ఉండండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. అలాగే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.